యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా మీకే కృతజ్ఞత వందనములు, యేసువా మీకే కృతజ్ఞత వందనములు, యేసువా మీకే స్తుతి స్తోత్రములు, యేసువా మీకే స్తుతి స్తోత్రములు, యేసువా మీకే మహిమ ఆరాధనలు, యేసువా మీకే మహిమ ఆరాధనలు, తండ్రి దేవా మీకే కృతజ్ఞత వందనములు, తండ్రి దేవా మీకే కృతజ్ఞత వందనములు, తండ్రి దేవా మీకే స్తుతి స్తోత్రములు, తండ్రి దేవా మీకే స్తుతి స్తోత్రములు, తండ్రి దేవా మీకే మహిమ ఆరాధనలు, తండ్రి దేవా మీకే మహిమ ఆరాధనలు, పవిత్రాత్మ దేవా మీకే కృతజ్ఞత వందనములు, పవిత్రాత్మ దేవా మీకే కృతజ్ఞత వందనములు, పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు, పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు, పవిత్రాత్మ దేవా మీకే మహిమ ఆరాధనలు, పవిత్రాత్మ దేవా మీకే మహిమ ఆరాధనలు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ దివ్య పూజావళిని పెట్టించేవారు వారి యొక్క ఉద్దేశములు. థ్యాంక్స్ గివింగ్ మాస్ for all the blessings showered upon the family and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace. Mass offered by Gade Lusirani and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar. Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Balangani Raju and Madhimi Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eruvuru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Bird Retreat Center. For the departed soul of Sister Cyril FCC, Vijayawada, to rest in peace. Thanksgiving Mass for all the blessings upon family and for the departed soul of Tirumala Reddy Francis Reddy, to rest in peace. Mass offered by Tirumala Reddy Shavrilu family. For good rank in DSC and for good job to Shailaja
and for good marriage proposals to Sagar, and for good health to Pinindi Ratnam Babu Rao, mass offered by the family. For good studies and good health of Harika, Nikita and Deepika, mass offered by Y. Bhaskara Rao and Padmini. For the departed souls in need of prayer, especially those who don't have anyone to pray for them, mass offered by Annapurna. మనం కాసేపు నిశ్శబ్దముగా మన చేతులు జోడించి మరణించిన ఈ సహోదరుల కొరకు ప్రార్థించదము. దయాపరులైన కరుణామయుడైన సర్వేశ్వరు, మీరు చేసిన తప్పిదాలను మన్నించి వీరికి నిత్య విశ్రాంతిని దయ చేయుదురుగాక. పరలోకములో పరిశుద్ధ మరియమ్మతో పాటు సకల పునీతులతో పాటు సన్మానితులతో పాటు సదా సర్వదా సర్వేశ్వరుని దర్శించి ఆరాధించి ఆనందించే భాగ్యము సర్వేశ్వరుడు వారికి దయచేయుదురుగాక. అదేవిధముగా మిగిలిన అన్ని ఉద్దేశములను సర్వేశ్వరునికి సమర్పించి ఆ కోరికలను నెరవేర్చమని, వారిని దండిగా మెండుగా దీవించమని మనము ప్రార్థించదాము. పావన జనని వందనము. ఇహ పరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన సర్వేశ్వరుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు ప్రభువునంత మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన ఈ శనివారం నాటి పరిశుద్ధ దివ్య పూజాబలిని పరిశుద్ధ మరియమాత యొక్క గౌరవార్థము మనం సమర్పించుచున్నాము. మన కుటుంబములను మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న సమస్త కుటుంబములను మరియమాత యొక్క పాదముల చెంత సమర్పించి మన కుటుంబాలను దీవించమని, మన కుటుంబములను పవిత్రపరచమని మనము ప్రార్థించుదాము. మరియమాత యొక్క కుటుంబమును మన పవిత్ర కుటుంబం అని పిలుస్తున్నాము. దానికి కారణం 2000 సంవత్సరాల క్రితం నజరేతు ఊరిలో నివసించిన మరియమాతతో పాటు యోసేపుతో పాటు వారి మధ్య దేవుడే బాల యేసు యొక్క రూపమున నివసించినారు. దేవుడు వారితో పాటు నివసించినారు కాబట్టి ఆ కుటుంబము పరిశుద్ధ కుటుంబం, పవిత్ర కుటుంబం అని పిలువబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు కూడా పరిశుద్ధముగా మారాలంటే, పవిత్ర కుటుంబాలుగా మారాలంటే దేవుడు మన కుటుంబంలో మనతో పాటు నివసింపవలయును. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థన చేయుచున్న కుటుంబము కలిసి జీవించుచున్నది. పగలంతా పని చేసే కుటుంబ సభ్యులందరూ సాయంత్రం పూట తిరిగి వచ్చి ఒక చోట సమావేశమై ప్రార్థించడం ఎంతో బాగుంటుంది. ఆ కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు మాత్రమే కాదు, సాక్షాత్ దేవుడే మన కుటుంబంలో దిగివచ్చి మనకు తోడుగా ఉంటారు. తన దీవెనలు ప్రత్యేకముగా శాంతి, సమాధానము, ఆయుసు, ఆరోగ్యము, ఐక్యము, పవిత్రత,
వీటిని మన మీద కురిపిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కుటుంబ ప్రార్థనను అలవరుచుకొనవలెను. ప్రతి కథోలిక క్రైస్తవ కుటుంబంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ అనగా తల్లిదండ్రులు బిడ్డలందరూ కలిసి మెలిసి కుటుంబ ప్రార్థన చేయడం మనకు అత్యవసరము. జపమాల ప్రార్థించడం మాత్రమే కాదు, దాని తర్వాత పరిశుద్ధ గ్రంథం నుండి కనీసం ఒక అధ్యాయమైన మనం చదవడం, ధ్యానం చేయడం మంచిది. ఈ విధముగా మనం దేవుని యొక్క దీవెనలు పొందగలము. దేవుడు మన కుటుంబంలో మనతో పాటు నివసించి మన కుటుంబమును పరిశుద్ధ కుటుంబముగా, పవిత్ర కుటుంబం తీర్చిదిద్దుతాడు. ఈ దివ్య పూజావళిని యోగి విధముగా నెరవేర్చుటకు మన తప్పిదాలని గురించి మనసారా పశ్చాత్తాపడి మన తండ్రి అయిన సర్వేశ్వరి నుండి, మన సహోదరి సహోదరుల నుండి మనము మన్నింపు కోరుతాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలయనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడైన దయాపరుడైన ఓ నిత్య సర్వేశ్వర, మీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును మాకు దయచేయము. నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్య ఆనందమును తనివి తీరా మేము అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు, 50వ అధ్యాయము 15వ వచనము నుండి 26వ వచనం వరకు. అతడు వారికి చివరి మాటగా ఇట్లు చెప్పెను, నేను కొంతకాలమునకు చనిపోయేదను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమిలో ఉన్న గుహయందు నా పూర్వీకుల సరసన నన్ను పాతిపెట్టుడు. ఆ గుహ మమ్రేకు తూర్పుగా ఉన్న మక్ఫేలా పొలమునందున్నది. ఆ పొలమును శ్మశానముగా వాడుకొనుటకు అబ్రహాము హిత్తీయుడగు ఎఫ్రోను వద్ద కొనెను. అబ్రహాము భార్య అయిన సారాతో పాటు అక్కడని పాతిపెట్టిరి. అక్కడని ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడని నేను లేయాను కూడా పాతిపెట్టి తిని. అబ్రహాము ఆ పొలమును గుహను హిత్తీయుల నుండి కొనెను. తండ్రి చనిపోయిన పిదప యోసేపు సోదరులు భయపడి, యోసేపు మన మీద పగబట్టి
మనము చేసిన కీడుకు తప్పక బదులు తీర్చుకొనును అని తమలో తాము అనుకొనిరి. అందుచేత వారు యోసేపునకు ఇట్లు వర్తమానము పంపిరి: మరణింపక ముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశము వినిపింపుడని మిమ్ము కోరెను. నీ సోదరులు నీకు కీడు చేసిరి, వారి దోషములను అపరాధములను మన్నింపమని కోరుచున్నాను. అందుచేత మేము మా తప్పులు క్షమింపమని వేడుకొనుచున్నాము. మీ తండ్రి కొలిచిన దేవుడని కొలుచుచున్న దాసుల మనవి ఇది. వారి మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను. అంతటా అతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతని ఎదుట సాగిలబడి, ఇదిగో మేము నీ బానిసలము అనిరి. కానీ యోసేపు వారితో, భయపడకుడు, నేను దేవుడనా ఏమి? మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించెను. మీరేమి భయపడవలదు, నేను మిమ్మును మీ పిల్లలను ఆదరింతును అనెను. ఇట్లనుచు యోసేపు ప్రీతిపూర్వకముగా మాట్లాడి వారిని ఓదార్చెను. తండ్రి కుటుంబము వారితో పాటు యోసేపు ఐగుప్తు దేశములో నివసించెను. అతడు 110 ఏండ్లు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము పిల్లలను 3వ తరము వరకు చూచెను. మనష్షే కుమారుడగు మాకీరు పిల్లలను కూడా ఎత్తి ఒడిలో కూర్చొనబెట్టుకొనెను. అతడు సోదరులతో, నేను మరణింపనుంటిని, దేవుడు మిమ్ము తప్పక ఆదుకొనును. ఆయన అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకి మిమ్ము కొనిపోవను అనెను. దేవుడు మిమ్ము ఆదుకొనినప్పుడు ఈ దేశము నుండి నా అస్థికలను మీ వెంట కొనిపోవుడు అని యోసేపు ఇశ్రాయేలు కుమారులచే ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110వ ఏట చనిపోయెను. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిన అతని మృతదేహమును అతని సోదరులు ఐగుప్తు దేశమున ఒక శవపేటిక యందు ఉంచిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషము అధ్యాయము 10. పరిశుద్ధ వాక్యములు 24 నుండి 33 వరకు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమానుని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు ఆయన చాలును. ఇంటి యజమానుడు బెళజబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంతో హీనముగా పిలువబడుదురు కదా.
కాబట్టి మనుషులకు భయపడకూడదు. దాచబడినది ఏదియో బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియో బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురిలో తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన సత్యమును మీరు బాహాటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి మీరు భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వారికి మీరు భయపడరు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి, కావున మీరు భయపడకూడదు. పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను అంగీకరిందును. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను తిరస్కరిందును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 యేసు ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము ఆది కాండము నుండి తీయబడినది. ఆది కాండము 50వ అధ్యాయము 20వ పరిచిత వాక్యం మీరు వినండి. మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలను కాపాడుటకై దేవుడు ఇట్లు చేసెను. ఐగుప్తు దేశంలో ఫారో రాజు తర్వాత 2వ అధికారి అయిన యోసేఫు తన సహోదరులతో చెప్పిన మాటలు ఇవి: మీరు నా సహోదరులు, నా అన్నలు, మీరు నాకు కీడు చేసితిరి, కానీ దేవుడు ఆ కీడును, మీరు చేసిన కీడును మేలుగా చేసెను, మేలుగా మార్చిరి. ఎందుకు దేవుడు కీడును మేలుగా మార్చినాడు? దానికి కారణం ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలను కాపాడుటకై, రక్షించుటకై దేవుడు ఇట్లు చేసెను. ఆది కాండము 45వ అధ్యాయము 5వ పరిచిత వాక్యం వినదామా? నన్ను బానిసగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలత చెందవలదు. మీ ప్రాణములను రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను బానిసగా అమ్మివేసినందుకు అన్నలు, యోసేఫు యొక్క సహోదరులు యోసేఫును బానిసగా 20 వెండి నాణములకు పరదేశులకు అమ్మివేసినారు. యోసేఫు చెప్తున్నారు, మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలత చెందకూడదు, మీరు పడకూడదు.
దానికి కారణం మీ ప్రాణములు రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను ఇక్కడకు ఐగుప్తు దేశమునకు పంపని. చూడండి, కీడు, ఆ కీడును దేవుడు మేలుగా చేసెను. దేనికోసం? బహు ప్రజలను రక్షించుటకు, ప్రాణములను కాపాడుటకు దేవుడు ఈ విధముగా చేసెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపు యొక్క సహోదరులు యోసేపును ద్వేషించినారు, అసూయపడ్డారు, యోసేపుతో మాట్లాడడం వాళ్ళు మానేశారు. దానికి కారణం ఆదికాండము 37వ అధ్యాయము 3వ పరిచిత వాక్యం. ముదిమిని పుట్టినవాడు కావున ఇజ్రాయేలు యోసేపును ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన ఇశ్రాయేలు అనగా యాకోబు తన కుమారుడు, చిన్న కుమారుడైన యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఎందుకంటే అది ముసలితరంలో పుట్టిన కుమారుడు, ముదిమిని పుట్టిన కుమారుడు. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. 37వ అధ్యాయం 4వ పరిచిత వాక్యం. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైతిరి. సహోదరుల కంటే అధికముగా తండ్రి అయిన యాకోబు చిన్న కుమారుడైన యోసేపును ప్రేమించిన కాబట్టి యోసేపు యొక్క సహోదరులు అతనిని ద్వేషింపసాగిరి, మాట్లాడడం కూడా లేదు. దీనికి కారణం ఏమిటండి? దీనికి కారణం యోసేపు కొన్ని కలలు కన్నాడు. ఆయన ఒక కళ ఈ విధంగా కలెను. ఆయన పొలములో తన సహోదరులతో పాటు పంటలు కోయుచున్నాడు. పొలములో పంటలు కోయుచుండగా యోసేపు కోసిన కట్టిన ఒక పన లేచి నిలబడింది. ఆయన అన్నలు సహోదరులు కట్టిన పనలు యోసేపు కట్టిన పన చుట్టూ చేరి ఆ నిలబడి ఉన్న ఆ పనను నమస్కరించినవి. ఈ కళను యోసేపు తన సహోదరులు చెప్పగా వారు చాలా కోపపడ్డారు. నీవు రాజువై మా మీద పెత్తనము చెలాయిస్తావని అనుకుంటున్నావా అని యోసేపుని వాళ్ళు తిట్టిరి. యోసేపు మరొక కల కన్నాడు. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు నన్ను నా ఎదుట సాగిలపడినవి, నన్ను నమస్కరించినవి. ఈ కళలు కూడా వారికి కోపం తెప్పించింది. సూర్యుడు అనగా తండ్రి, చంద్రుడు అనగా తల్లి, మరియు 11 సహోదరుల అన్నలు యోసేపునకు నమస్కరించడం. చూడండి ఎటువంటి కళలు, వింత కళలు. ఈ విధముగా కళలు కనిచున్న యోసేపు ఒకరోజు సహోదరుల యొద్దకు వెళ్ళినాడు. సహోదరులు దోతాను అనే ప్రాంతంలో మందలను మేపుచుండగా వారి యొక్క యోగక్షేమము తెలుసుకున్నటకు తండ్రి అయిన యాకోబు యోసేపును అక్కడికి పంపినారు. యోసేపును దూరం నుండి చూడగానే ఆయన సహోదరులు ఒక కుట్ర పన్నినారు. వీరిని చంపి మనము గోతిలో పడవేద్దాం. కానీ రూబాను అట్లా చేయకూడదు, మన తమ్మునిని మనం చంపకూడదు, వానిని మనం పక్క ఉన్న ఈ అడవిలో ఒక గోతిలో పడవేద్దాం, చంపకూడదని చెప్పి యోసేపు దగ్గరికి రాగానే అన్నలందరూ కలిసి యోసేపును పట్టుకొని ఆ పొడగుడు అంగీని తీసివేసి, పొడవు చేతులు గల అంగీని తీసివేసి అతనిని గోతిలో పడవేసారు. అప్పుడు వర్తకుల బృందం అక్కడి నుంచి పోయింది. మిదియాని నుండి ఐగుప్తు దేశమునకు వెళ్ళుచున్న వర్తకుల బృందం ఆ వైపు వచ్చింది. వారు యోసేపును ఆ గోతి నుండి పైకి లాగి ఆ వర్తకుల బృందమునకు అమ్మివేసినారు 20
వెండి నాణములకు. ఆ వర్తకుల బృందము యోసేపును ఐగుప్తు దేశమునకు తీసుకువెళ్ళి అక్కడ ఫరో రాజు యొక్క ఉద్యోగి అయిన పొతిఫారుకు అమ్మివేసినారు. ఈ విధముగా ఆయన బానిస అయినాడు. ఇదే యోసేపు దేవుని కృప వలన, దేవుని దయ వలన ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత 2వ ప్రధాన అధికారిగా నియమింపబడ్డాడు. ఆయన అక్కడ ప్రధాన మంత్రిగా ఉన్నాడు ఫరో రాజు తర్వాత. ఆయన యొక్క కళలో రాబోయే క్షామమును గురించి, కరువుని గురించి ఫరో రాజుకు హెచ్చరిక ఇచ్చి ఆ పంటను, ధాన్యమును గిడ్డంగిలో సేకరించినాడు. కరువు వచ్చినప్పుడు దూర దేశం నుండి ప్రజలు వచ్చి ఆ ధాన్యమును కొనుక్కొని వెళ్ళిపోయినారు. యోసేపు యొక్క అన్నలు కూడా కానాను దేశం నుండి ధాన్యము కొనుగోలు చేయుటకు యోసేపు దగ్గరకు వచ్చినారు. యోసేపు వారిని కనిపెట్టినారు. యోసేపు వారిని గుర్తించినారు. వీరే నా అన్నలు, నాకు కీడు చేసిన వాళ్ళు. ఇప్పుడు ధాన్యము కొనుగోలు చేయుటకు వారు వచ్చి ఉన్నారు. యోసేపు తమ తమ్ముడు అని గుర్తించిన యోసేపు యొక్క అన్నలు, సహోదరులు భయపడ్డారు. యోసేపు ప్రతీకారం చేయవచ్చు కదా. అప్పుడు యోసేపు చెప్పిన మాటలు, మీరు నాకు కీడు తలపెట్టి తిరిగి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేస్తును కాబట్టి మీరు భయపడవద్దు. మీరు కాదు, దేవుడే మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపినాడు. దేనికోసం? ప్రజల ప్రాణములు కాపాడుటకై. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు రాజు యొక్క జీవితంలో కూడా ఇటువంటి ఒక కీడు జరిగింది. 2వ సామువేలు 16వ అధ్యాయము 5 నుండి 12 వరకు పరిశుద్ధ వాక్యములు మనం చదువుతామా? దావీదు బహూరీము చేరెను. సౌలు కుటుంబమునకు చెందిన గేరా కుమారుడైన షిమ్మి పట్టణము వెడలి వచ్చి దావీదును శపింప మొదలిడును. అతడు దావీదు మీద, అతని పరిజనము మీద రాళ్ళు రువ్వెను. సైనికులు, యోధులు దావీదునకు ఇరువైపులా ఉండిరి. అతని పొగరు తగ్గలేదు. షిమ్మి, నీవు నెత్తురు ఒలికించిన దుర్మార్గుడవు, శీఘ్రమే ఇక్కడ నుండి వెళ్ళిపొమ్ము. నీవు సౌలు రాజ్యమును అపహరించితివి, అతని కుమారులను రూపుమాపితివి. కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను. నీవు దోచుకొనిన రాజ్యమును నీ కుమారుడు అబ్షలోము వశము చేసెను. నీవు రక్తపాతమునకు ఒడిగట్టితివి కనుక నీ అపరాధమే నిన్నిప్పుడు నాశనము చేసినది అని దావీదు చెడదిట్టెను. దావీదు రాజు అబ్షలోము నుండి తప్పించుకొని పారిపోచుండగా మార్గ మధ్యన షిమి దావీదు దగ్గరికి వచ్చి దావీదు రాజును శపించడము, తిట్టడము మాత్రమే కాదు, రాళ్ళు రువ్వడము, దుమ్మెత్తి పోయడము మొదలుపెట్టినాడు. అప్పుడు దావీదు రాజు యొక్క సైన్యాధిపతి అయిన అభిషాయి, మీరు సెలవిచ్చిన ఎడల నేను ఆ సచ్చిన కుక్క యొక్క తల తీయును అని చెప్పినాడు. అప్పుడు రాజుగారు అతన్ని వారించుచున్నాడు. 10వ పరిశుద్ధ వాక్యం, ప్రభువే ఇతనికి దావీదును శపింపమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ రాజు, మనము ఇతని మాటలు పట్టించుకొనేలా వానిని శపింపనిమ్ము. ఒకవేళ ప్రభువే ఇతనికి దావీదును శపింపమని సెలవిచ్చనేమో, వలదనుటకు మనమెవ్వరము అని బదులు పలికెను. ప్రభువే షిమికి దావీదుని శపింపమని, దావీదు మీద రాళ్ళు రువ్వమని, దుమ్మెత్తి పోయమని ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మనము అతడిని ఏమీ చేయకూడదు, అతడు శపింపనివ్వు. 12వ పరిశుద్ధ వాక్యం, ఒకవేళ యావే నా దైన్యమును గుర్తించి ఇతని తిట్టులకు మారుగా నాకు దీవెనలే ఇచ్చునేమో అని పలికెను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ యావే నా దైన్యమును గాంచి నా కష్టమును చూచి
ఇతని తిట్టులకు బదులుగా నాకు దీవెనలు ఇచ్చినేమో. అదే జరిగింది. దావీదును షిమై తిట్టినాడు, కానీ దావీదు మరల ఇశ్రాయేలు రాజ్యమునికి తిరిగి వచ్చి రాజుగా కొనసాగినాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అల్ఫోన్సా మన భారతదేశపు మొదట పునీతురాలు. ఆమె యొక్క జీవితంలో కూడా కొన్ని కీడులు జరిగినవి. ఆమె యొక్క కాన్వెంట్లో పని మనిషి ఒకరోజు ఆమె మీద వేడి నీరు పోసినది. పని మనిషికి కోపం వచ్చి సిస్టర్ అల్ఫోన్సా మీద వేడి నీరు పోసింది. కానీ సిస్టర్ అల్ఫోన్సా కోపపడలేదు. ఆ విషయం ఎవరికి చెప్పలేదు. సుపీరియర్ గారు అడిగినప్పుడు ఆమె నా మీద ఉద్దేశపూర్వకంగా వేడి నీరు పోయలేదు, ఆమె చేయి జారి నా మీద పడింది అని చెప్పినారు. అదేవిధముగా కాన్వెంట్లో ఉన్న ఇతర సిస్టర్లు అల్ఫోన్సమ్మను పిచ్చిది అని పిలిచేవారు. పిచ్చిది, నీ పిచ్చి దానవు. ఒకరోజు సిస్టర్లు ఆమె తండ్రికి ఒక కబరు పంపినారు. మీ కూతురు చెడిపోయింది, గర్భవతిగా ఉన్నది, వచ్చి తీసుకుపోము. అది నిజం కాదు. ఈ విధముగా ఆ కోణంలో ఉన్న పని మనిషి కానీ సిస్టర్లు కానీ అల్ఫోన్సమ్మకు విరుద్ధముగా కీడులు చేసినారు. కానీ ఏం జరిగింది? దేవుడు ఆమెను మహిమపరచినాడు. ఆమె పునీతురాలుగా చేయబడినారు. ఈరోజు ఎంతోమంది ప్రతిరోజు ఆమె యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన జరుపుతున్నారు. అంతేకాకుండా ఆమె యొక్క విన్నపాల ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా వారు దీవెనలు పొందుచున్నారు. కీడును దేవుడు మేలుగా మార్చినాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితంలో కూడా కొన్నిసార్లు కీడులు జరిగినవి. నేను సెమినార్లో చేరకముందు 6వ తరగతిలో చదువుతున్నప్పుడు నా అన్నయ్య గారు ఒకరోజు కోపం వచ్చి నా పొట్టి కడుపు మీద గట్టిగా తన్నినాడు. ప్రతిరోజు వచ్చే న్యూస్ పేపరు ఫస్ట్ ఆయన చదవలే, నా తర్వాత మాత్రమే నేను చదవచ్చు. ఒకరోజు న్యూస్ పేపర్ రాకనే నేను చదివాను. ఆ కోపమునకు ఆయన నా కడుపు మీద గట్టిగా తన్నినాడు. నేను కేకలు వేసి తల్లిదండ్రులు మాత్రమే కాదు పక్క వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చినారు. నాకు చాలా బాధ కలిగింది, నొప్పి కలిగింది. ఇంకోసారి నా అన్నయ్య నా గొంతు గట్టిగా నొక్కినాడు. ఊపిరి ఆడగా నేను చాలా బాధపడ్డాను. ఆయన ఆ పట్టు వదిలినప్పుడు, నీవు నా సహోదరుడు కాదా, నీవు నన్ను ఎందుకు ఈ విధంగా హింసించున్నావు అని నేను అడిగాను. ఇంకొకసారి నా అన్నయ్య మేము స్కూల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న జీతగాడు ఒక ధనుషు, ఒక బాణము తయారు చేసినాడు. నా అన్నయ్య గారు ఆ బాణము ఎత్తి గురిపెట్టినాడు నా మీద. అన్నయ్య చేయకూడదు, అది తప్పు అని చెప్తే ఆ లోపు ఆ బాణము నా కాలుకు తగిలింది. అది కాలిలో 1 ఇంచు అంగుళము దిగిపోయింది. ఆ రాత్రి అంతా నేను ఏడ్చాను. ఈ విధముగా నా జీవితంలో అన్నయ్య నుంచి కొన్ని కీడులు జరిగినవి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆ కీడులను మేలుగా మార్చినారు. దేవుడు తన సేవకు నన్ను పిలిచినారు. దేవుడు నన్ను గురువుగా అభిషేకించినారు. ఈరోజు నేను చాలా సంతోషముతో, సమాధానముతో, ఆరోగ్యముతో, ఆనందముతో జీవించుచున్నాను. నేను ప్రజలకు ఎన్నో మేలులు చేసి ఉన్నాను. దేవుడు నాకు ఆ కృప ఇచ్చినాడు, ఆ వరం ఇచ్చినాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ పరిశుద్ధ వాక్యం మనం చదువుదామా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూర్చునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ఉద్దేశానుసారము పిలువబడిన వారికి
అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయును అని మనకు తెలియను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కీడులు జరిగి ఉండవచ్చు. మన తండ్రి కానీ తల్లి కానీ, మన భర్త కానీ భార్య కానీ కొడుకు కానీ కూతురు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు, వాళ్ళు కీడులు చేసి ఉండవచ్చు. కానీ దేవుడు ఆ కీడులను మన మేలు కొరకు మార్చే దేవుడు. కాబట్టి మనము వారి మీద పగ పెట్టకూడదు, కక్ష మన హృదయంలో ఉంచకూడదు, వైరం ఉండకూడదు. వారి కొరకు ఆ కీడుల కొరకు మనం దేవునికి కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు సమర్పింపవలెను. మనకు కీడు చేసిన వారి కొరకు మనము దేవునికి కృతజ్ఞతా వందనములు చెల్లించి, ఓ దేవాది దేవ వారిని దండిగా మెండుగా దీవిమని ప్రార్థింపవలెను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిచిత సువిశేషంలో మొదటి పఠనములో మనం విన్నట్టు ఆదికాండము 50వ అధ్యాయము 20వ పరిచిత వాక్యం, మీరు నాకు కీడు తలపెట్టి తిరిగి కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసను. మన జీవితంలో జరిగిన అన్ని కీడులను మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మన మేలు కొరకు మార్చి ఉన్నాడు. కాబట్టి మనం అందరము ఆ దేవాది దేవునికి కృతజ్ఞత వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకొని ఈ దివ్య పూజావళిని కొనసాగించదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల. సహోదరి సహోదరులారా, మనము అర్పించి బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగనట్ల మీరు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయావరులైన ఓ సర్వేశ్వర, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు నెరవేరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రొప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుతాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిచిత కన్యమరియ సంస్మరణను కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఈ మాత పవిత్రాత్మ వరప్రసాదమున మీ ఏకైక కుమారుని తన గర్భమున మోసెను. తన కన్యాతప్పు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి మేము మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకు ఇచ్చేచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చేచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును పునరుద్ధానమును స్మరించు జీవమునొసగు ఈ అప్పమును
రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉద్ధాన మగధమని నమ్మికతో శనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు శనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క పరిశుద్ధ మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి మనం ప్రార్థింప సాగసిందము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి మమ్ము సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు దయచేయుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒక్కరికొకరు సమాధానమును తెలుపుకొనదము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. నిత్య పిత యొక్క కుమారుని మోసిన పరిశుద్ధ కన్యక అయిన మరియమాత గర్భము ధన్యమైనది. ప్రార్థించుదాము. దయావరులైన ఓ సర్వేశ్వర, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్యక అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా మేము సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి స్వస్థపరచి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా